హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 14th అండ్ ఇట్స్ ఫ్రైడే. సో ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారనమాట. నేను కూడా కొంచెం బిజీగానే ఉంటాను. ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మనకు. మమ్మీ అయితే బూందీ ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ నో రీజన్. బూందీ అంటే స్వీట్ కాదు, కారం బూందీ. అది యాక్చువల్లీ పెరుగులోకి చాలా బాగుంటుంది. ఎంతమంది ట్రై చేశారో ఏంటో. సో మనం కూడా కొంచెం రెడీ అయ్యాము. ఆఫ్టర్నూన్ ఒక చిన్న బ్రాండ్ షూట్ ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బిహైండ్ ద సీన్స్ ఏం చూపించట్లేదు నేను దీంట్లో, ఎందుకంటే ఈ పాటికే మనకు చాలా బిహైండ్ ద సీన్స్ వచ్చాయి. మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో బోర్ ఫీల్ అవ్వకుండా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్సే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే టైటిల్ చూసి ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది ఆంటీ జూహీకి అనుకుంటున్నారు కదా. అది నా పక్కనే ఉంది, కానీ నేను దాన్ని తర్వాత చూపిస్తాను. అవుట్ఫిట్ చూపించి ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి కాసేపు చూద్దాం ఏం చేస్తా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది ఆఫ్టర్నూన్ వరకు. లిప్స్టిక్ ఒకటే వేసుకోలేదు, మిగతా అంతా గ్లామప్ అయిపోయాను. ఎలాగైనా కాసేపటి తర్వాత తింటాను కదా అని చెప్పేసి. ఫస్ట్ మీకు నా అవుట్ఫిట్ చూపిస్తా. వెనకాల ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. వెయిట్, ఐమ్ గోనా ఫ్లిప్ ద స్క్రీన్. డాడీ నువ్వేందో ఈరోజు చాలా వెరైటీలు చేసినావు అన్నాడు. ఏదో ఎవరు చేయలేరు అట్లా అని చెప్పినావు అంట. డాడీ చెప్పినాడు బిస్బిల్లాబాద్ ఇంకా బూందీ చేసిన. ఎవరు చేయలేరు ఇట్లా అన్నావు అంటే డాడీతో. కాదు, మీ డాడీ మళ్ళీ పొద్దున ఉప్మా, ఇప్పుడు మళ్ళీ బిస్బిల్లాబాద్ అబ్బా అంటే లేదు అంతలా కదా వెరైటీ ఉంది అన్న. డాడీ ఏమన్నాడు తెలుసా, అందరిలా కాదంటే అంత అద్భుతంగా చేసిందానా లేకపోతే అంత దరిద్రంగా చేసిందానా అన్నాడు. తింటే తెలుస్తుంది కదా మీకే. అదే ఎక్కడుంది మా మమ్మీ ఫస్ట్ టైం చేసింది, ఎట్లుంటుందో ఏమో బిస్బిల్లాబాద్. మమ్మీ ఇది ఓపెన్ చేయి, రావడం లేదు. బూందీ అది బూందీ ఇక్కడ ఉంది, బిస్బిల్లాబాద్ ఇక్కడ ఉంది. టేస్ట్ చూడాలా, ఫస్ట్ టైం కదా. దేంట్లో చూసి చేసినావు? యూట్యూబ్లో చూసినావా? మన దగ్గర అది లేదు కదా, బిస్బిల్లాబాద్ సంథింగ్ పౌడర్ తెప్పించిన. చూసేకి ఎట్లుందో. వెజిటేబుల్స్ ఎక్కువ వేయలా కదా మమ్మీ. ఆలు వేసినావా? మయా థ్యాంక్ గాడ్. ఓ నాకు అట్లా అబ్బా ఆలు వేసిన పైన. నాకు అట్లా లిక్విడ్ ఉంటేనే ఇష్టం. సాయిబాబా టెంపుల్లో ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు పెడతాను. వచ్చింది. అవునా? సరే అట్లయితే తినచ్చు, బాగుంటుంది. తుడుచుకునేస్తే మీరు తినేయండి. తినేసి నేను మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి పోలా. మీరు తినేసేయండి, నేను మళ్ళీ తింటా. మా మమ్మీ గిఫ్ట్ వచ్చిందండి. సో ఇట్స్ ఎ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్ యాక్చువల్లీ. స్పీకర్ ఇది. స్పీకర్ నేను ఎందుకంటే వాష్రూమ్ లెక్కి నాకు ఫోన్ తీసుకుపోయి అలవాటు. నాకు తెలిసి చాలా మెంబర్స్ అలవాటు ఉంటుంది. మా మమ్మీకి ఏదో కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది. వాష్రూమ్ లెక్కి ఫోన్ తీసుకుపోయి బోర్ కొడుతుంది సాంగ్స్ వినడానికి. సో నా ఫోన్ స్పీకర్స్ వీక్ అవుతున్నాయని చెప్పేసి స్పీకర్ కావాలంట. అంటే అసలు ముందు స్పీకర్ ఎక్కడికి మాయం అయిపోయిందో దాని ఆడో, కానీ అంతవరకు ఉండలేరండి. ఆడో సామాన్ మనము అసలు ఎక్కడుందో కనిపించట్లేదు. అది అయినా ఏమంటారు, అది అంత సూపర్ క్వాలిటీ ఏం కాదనమాట. సో సోనీది కొనిచ్చింది, చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ ఆఫర్ రన్ అవుతా ఉంది. ఆఫర్ రన్ అయ్యేటప్పుడు తీసుకున్నా. థ్యాంక్ యూ మమ్మీ గిఫ్ట్ కి. నాది ఇంకా బర్త్డే 1 month, కరెక్ట్ గా 1 month ఉంది. మా డాడీ కూడా ఏదో మంచి గిఫ్ట్ అనుకున్నాడు. నేను చెప్పాను, నాకు తెలుసు నాకు ఇచ్చే గిఫ్ట్లన్నీ నేను చూస్తాను, నేను అడిగినవే ఇస్తారు అనమాట. కానీ అది మీకు సర్ప్రైజ్, నాకు కాదు. సో ఇది స్పీకర్ ఏమేమో ఇచ్చినారు దీనికి. వైర్ టెక్నికల్ సార్ పైన ఉన్నాడు అజిత్. దీన్ని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాడు, ఓపెన్ చేయాలా అని. ఎందుకంటే అజిత్ కూడా స్పీకర్ చాలా యూజ్ అవుతుంది. ఇద్దరం వాష్రూమ్ లేకే మాక్సిమం తీసుకుపోయేది దీన్ని. ఎంత క్లాస్ ఉంది చూడండి, కలర్ బ్లాక్ కలర్. నేను మీకు క్లోజ్అప్ షాట్స్ ఇస్తాను. సో థ్యాంక్స్ మమ్మీ, ముందే ఇచ్చేసిన గిఫ్ట్. ఇది చాలా సింపుల్. దీన్ని టెస్ట్ చేయాలి. నేను ఫస్ట్ దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా నాకు ప్రాపర్ గా తెలియదు అనమాట. ఇది చార్జర్ దీన్ని ఎట్లా ఆపరేట్ చేసేది అంతా మనం ఇప్పుడు పోయి అజిత్ని అడగాల. అజిత్ మా డాడీ పైన కొన్ని ఏమంటారు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ పాటికి. సో వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఎందుకని చెప్పేసి నేనే కిందికి వచ్చి వీడియో తీస్తాను. ఓకే, ఇది ఆన్ బటన్ ఎక్కడ తెలుస్తుంది? ముందు దానికైతే లైట్ వెలుగుతా ఉంటాం. లైట్ వెలిగింది. యా
గ్రీన్ కాదు ఇది బ్లూ మమ్మీ. కాదు ఇక్కడ గ్రీన్ వెళ్తాను చూడు. ఎక్కడ వెళ్తాను? Blue, బ్లూ. blue. ఫస్ట్ నీ దానికే సెట్ చేయాలి. నా కెమెరా అక్కడ ఉంది కదా, ఐ మీన్ నా ఫోన్ అక్కడ ఉంది. సో చూద్దాం ఏమని వస్తుంది, ఏమని. బ్లూటూత్ కరెక్ట్ వర్క్ అయితే బెటర్. అసలు నువ్వు బ్లూటూత్ ఆన్లోనే పెట్టుకో, అందుకే మమ్మీకి ఛార్జింగ్ ఎక్కువ వచ్చేది. బ్లూటూత్ మేము అన్ని ఆన్లో పెట్టుకుంటాం కాబట్టి మాకు రాదు. కరెక్టే, నాకు తెలిసిపోయింది. నేను కనెక్ట్ చేస్తాను దీన్ని. కనెక్ట్ అయింది. సౌండ్ వచ్చిందా మీకు? సో ఇప్పుడు మనం ఒక పాట పెడదాం. పాట పెడితే కాపీ రేట్ పడుతుంది మమ్మీ. కొద్దిసేపే 30 సెకండ్స్ లోపల ఏం కాదులే మమ్మీ. అవునా? మా మమ్మీ ఒక బాబా పాట వింటా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం అనమాట. అదే పెడదాం. నేను రోజు ఇంత నైట్ వస్తా ఉంది, నేనే సౌండ్ తగ్గించాను. చాలు, మళ్ళీ నాకు కాపీ రైట్ పడుతుంది ఇంతకంటే ఎక్కువ వస్తే. బాగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ గిఫ్ట్ కొని ఇచ్చినందుకు. కాదు మమ్మీ, నా బర్త్డే సెలబ్రేషన్స్ కాదు మమ్మీ, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఇచ్చుకున్నా. ఈసారి కూడా లాక్డౌన్ వల్ల ఏం చేయలేకపోతాం. మేము కానీ బాగా చేయాలనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మ్యారేజ్ అవుతుందని. అంటే మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చేయరా? ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ అప్పటికి ఇంకా గ్రాండ్ గా చేస్తాం. అట్లా చెప్పండి. అట్లా సో ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ చేసుకుంటాం. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ చేస్తాంలేండి. అప్పుడు దేవుడి అయితే మంచి సంబంధం కుదిరితే ఆపే పెళ్లి టాపిక్ లో వద్దు ఇంకా. ఇప్పుడు పోయి అజిత్ కి ఇద్దాము. ఈ జూన్ కాదు, నెక్స్ట్ జూన్ కి 2 years. 2 years కాదు, 1 year. అదే 1 year మధ్యలో ఏమైనా జరగచ్చు. ఓకేనా? మా తమ్ముడు ఇంటి ముందర అంత నీడ పెట్టుకొని మామూలు ఎండలో పెట్టలేదు అసలు కార్ని. అంత వేడి, లోపల మేకప్ అంతా మెల్ట్ అయిపోతుందేమో వీడియో తీయకముందే అనుకున్నా. సీరియల్ షూటింగ్ కూడా ఇంత లగేజ్ క్యారీ చేయాల్సి వస్తుందేమో తెలియదు. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, ఇక్కడేవో మా మమ్మీ బిసి బిల్లాబాద్ అండ్ సమ్ ఏమంటారు బూందీ డాలీకి ఇష్టం అని పెట్టించింది. వచ్చిన అమ్మ రాయే తల్లి హాయ్. వెనకాల అక్కడ అన్ని రింగ్ లైట్, బ్యాక్ ప్యాక్, ట్రైపాడ్ అన్ని ఉన్నాయి. రా, ఓపెన్ లోనే ఉంది. హాయ్ డాలీ. నువ్వు ఒకటే వచ్చినావా? అవునా? బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా ముందర ఉన్నాయి. ముందర చూడలేదా నువ్వు? హాయ్, వచ్చేసినా. వీడియో షూట్ ఉంది, బ్రాండ్ వీడియో షూట్. డాలీ అయితే అవన్నీ తీసుకొని డైరెక్ట్ పైకి జంప్ అయిపోయింది. బాగున్నారా అందరూ? అందరు బాగున్నారు. ఏం చేసినాము ఈరోజు? ఈరోజు ఎగ్ ఫ్రై చేసా, మష్రూమ్ కర్రీ చేసా. అమ్మ ఈరోజు బిస్బిల్లాబాద్ చేసింది, సూపర్ ఉంది తెలుసా టేస్ట్. బూందీ అన్ని ఇంట్లోనే చేసింది, ఆ బాక్స్ లో ఉన్నాయి ఇప్పుడు. చాలా బాగుంది టేస్ట్. సరే, ఈ డ్రెస్ ఇది ఎక్కడ తీసుకోండి? అది శోభాలో. దీనికి దుపట్టా కూడా ఉంది, అది చాలా బాగుంది. ఎంత వేడి ఉంది కదా అసలు, చాలా వేడి ఉంది, మామూలు వేడి లేదు. అజిత్ ఏం చేసినాడు తెలుసా, మనం ఇంటి ముందర అంతా నీట్ చేపించినాం కదా కార్ది, ఆడు పెట్టచ్చు కదా నీడలో, అక్కడ పెట్టకుండా ఎండలో తీసుకొని పెట్టినాడు. కార్ అంతా హీట్ అయిపోయింది, మామూలు వేడి లేదు అసలు, చెమట్లు పడతానే. ఇంట్లోనే ఉండండి, సేఫ్ గా ఉండండి. అస్సలు బాలే, అస్సలు దరిద్రంగా. అదేంది బ్లాక్ ఫంగస్ అదేదో వస్తుందంట కదా కర్ణాటకలో. ఉండండి అందరూ, ఒకటి పోతే ఒకటి, ఎందుకు ఇట్లా. సేఫ్ గా ఉంటే చాలు, ఇంట్లో ఉండండి. ఏమన్నా ఉంటే సేఫ్టీగా వెళ్ళి బయటకు తెచ్చుకొని శానిటైజ్ చేసి హెల్తీగా ఉండండి. బాగా తినే ఇంకా బావం పిండిది ఇంకా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. అవన్నీ ఆర్ని అనేసి ఇప్పుడు అన్ని తీసి ఎత్తి పెడుతున్నాను. ఇంకా నీకు చాలా పని ఉంది. పనుకుంటాను వేరే ఆఫ్టర్నూన్. ఏమి డౌట్ వచ్చింది అంటే ఇంత పని ఉంది కదా, టైం ఉందా పడుకుంటే ఎత్తి పెట్టేసి పనుకుంటేస్తా. సర్లే, మేము పోయి ఇంకా కానిస్తాం. బాయ్ బాయ్, సీ యూ సూన్. హాయ్ జూలీ. హాయ్ డాలీ. ఏం గేమ్ ఆడుతున్నావు? క్యాండీ క్రష్. ఇవన్నీ ఆడేసినాము. ఏంటది? వేరే గేమ్, అట్లా క్యాండీ క్రష్ లాగే వేరే గేమ్. చూపి, గేమ్ పేరేంది? అది ఎందుకు ఏదో అంటే గేమ్ పేరు కూడా తెలియకుండానే ఆడేస్తున్నావా నువ్వు? ఏందది? అంతేలే, అన్నీ అంతే అమ్మా. క్యాండీ క్రష్ లాగే పేర్లు మార్చి పెడుతున్నారు. ఏ లెవెల్లో ఉన్నావు? ఏమో తెలీదు, ఇంకా తెలీదు. అదేం లెవెల్ ఇప్పుడు? అదేం గేమ్? బ్రేక్.
అడ్వర్టైజ్మెంటా? నెట్ ఉంటేనే కదా యాడ్స్ వచ్చేది, నెట్ లేకుండా ఆడు. నెట్ లేకుంటే జూలీకి రాదు. ఓ జూలీ, నువ్వేం చేస్తావు జూలీ? నేనేందో బ్రెయిన్ టెస్ట్ చూపి. బ్రెయిన్ టెస్ట్ బా 10th క్లాస్ స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకుంటావా జూలీ? 10th లో కూడా ఆడుతుంది. మ్యాథ్ లో ఎక్కువ స్కోర్ రావాలని ఆడుతున్నావు కదా. ఏ లెవెల్లో ఉన్నావు? 70 అన్ని గేమ్స్ ఆడినావా? ఇద్దరం ఆడతాము. ఎవరెవరు? ఇది ఆడుతుందా? నీకొచ్చా? సింపులా లేకపోతే కాంప్లికేటెడా? ఏంటంటే ఆ బాబా ట్యాబ్ లో నేను అన్ని చేసేస్తా, నా ట్యాబ్ లో ఆఫ్ చేస్తుంది. ఓహో, అంటే నువ్వు కూడా క్యాండీ క్రష్ ఆడినావా? అసలు ఆ క్యాండీ క్రష్ కి లాస్ట్ లెవెల్ ఏందో నాకైతే అర్థమే కాదు. ఆడి ఆడి బోర్ కొట్టి మధ్యలోనే వదిలేసి ఉంటాం దాన్ని చాలా సార్లు. ఇప్పుడే మంది ఇంకా ఇక్కడ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నా రింగ్ లైట్ మొత్తం అంతా డాలీ తీసుకొస్తుంది, జూలీ తీసుకొస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఇక్కడికే నైట్ అవుట్కి రావాలనుకున్నా. బికాజ్ ఆల్రెడీ నా వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను అనమాట. ఏం చేస్తాను మీ మమ్మీ? ఏదో రెసిపీ చేస్తా. ఏం పిన్ని ఫోన్ కావాలా? పిన్నికి కొత్త ఫోన్ కావాలంట, అడుగుతుంది ఈ బడ్జెట్లో ఏ ఫోన్ వస్తుంది అని. లైట్ ఆన్ చేద్దాం, మనకు లైటింగ్ ఈ బెడ్రూమ్ లైట్ ఆన్ చేయాల్సిందే డెఫినెట్ గా. ఎందుకు ఫోన్ ఇప్పుడు కొత్తది? ఏదో పొగుడుతాంటివి నీ ఫోన్, నేను ఆ ఫోన్ తోపు తురుము అని మళ్ళీ ఏం మారుస్తాను? ఎందుకో తీసుకోవాలనిపిస్తుంది, అందరూ ఫోన్లు కంటారు. లే కొంచెము ఏంది చూపిద్దాం. చూపిలేదు, పడుకుంది ఫుల్ గా. ఏంది ఏందంటివి? అక్కడ పోయి ఊరికే మేకప్ వేసుకొని రాపోపింది. చెప్పు సరిగ్గా ఏంది? బాబాయ్ అన్నాడు ఇప్పుడు. బాబాయ్ గిఫ్ట్ అందుకోసం. అవునా? బడ్జెట్ ఎంత అన్నాడు? బాబాయ్ ఇంకా బడ్జెట్ ఏం లేదు, పిన్ని మంచి చూడమనింది, చూద్దాము. మాక్సిమం నేనైతే నన్ను అడిగితే నేను ఐఫోనే, పక్కా ఐఫోనే. చిన్నదైనా ఐఫోనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లున్నాయి చూడు, ఇంకా అట్లనే వస్తుంది. నాకు ఇంకా పెద్దగా ఫోన్స్ గురించి తెలిసింది ఒకటే, ఇదే. ఇంకా నేను వాడేది సెలవిన్ చేయాలి. సెలవిన్ చేస్తాను, నేను ఇంటికి పోయి వస్తా. ఫేస్ వాష్ ఏం లేవు ఇంకా, నాది రేపటికి ఎడిటింగ్ అయిపోయింది. వస్తా మళ్ళీ, ఏం ఫీల్ కాదులే, వెళ్ళిపోలేడా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని వస్తా. నైట్ డ్రెస్ ఉన్నాయి కదా. ఫేస్ వాష్ లేవు పిన్ని, ఏం లేవు, క్లెన్జర్ లేదు, ఏం లేదు. ఇదంతా మస్కారా అంతా ఉంది, తీసేయాలి. ఇరిటేటెడ్ ఉంది ఇప్పటికే నాకు. ఏదో చెప్దాం అనుకో. పిన్నికి డ్రెస్ చాలా బాగా నచ్చిందంట, కలర్ నచ్చింది. నా దగ్గర లేదు ఇట్లాంటిది, కలర్ బాగుంది, క్యూట్ గా ఉంది. పూలు జిగేల్ జిగేల్ అంటుంది కదా బాగా. మమ్మీ ఏం చేస్తాను? అన్ని సూట్ చేసినారా? అయిపోయింది ఆల్మోస్ట్. అట్లే కుడతాంటారు డాన్సా? మాకు వీడియో తొందరగా అయిపోయింది షూటింగ్ అనే ఆనందంలో కొత్త స్పీకర్ వచ్చింది కదా, మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. దాన్ని ఇక్కడికి తెచ్చినాను, తెచ్చి ఫుల్ గా ఎగుడుతున్నాం అనమాట. పైన డాన్స్ చేసుకుని కొంచెం చిల్ అయినాంలేండి. అదంతా షూట్ చేయలేదు, బాగోదని చెప్పి. డాలీ చూడండి ఎట్లా కూర్చుందో. డాలీ ఎక్కువ వినపడుతుండ, డాలీనే ఎక్కువ ఎగిరిండేది కూడా. డాలీకి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక కెమెరా ముందు మధ్య చాలా సైలెంట్ ఉంటుంది కానీ అస్సలు కాదు. అదిగోండి బ్యాక్ సైడ్ మళ్ళీ వేషాలు వేస్తాను. కెమెరా వచ్చిన వెంటనే ఈ అని అవుతుంది. డ్రామాలు ఆడడంలో ఫస్ట్. సైలెంట్ అనేది మా ఇంట్లో అస్సలు ఉండదు, చరిత్రలో లేదు. అందరికంటే హైపర్ యాక్టివ్, అందరికంటే అల్లరి ఎక్కువ. జూలీని అడగండి. వాగుతానే ఉంటుంది, వాగుతానే. నోరు నొప్పిదా అన్న కూడా అదే అంట, నోరు నొప్పిదా నీకు అని. ఎవ్వరు లేరనుకోండి, అద్దంలో చూసుకొని తనతో తనే మాట్లాడుతూ ఉంటది అనమాట. అట్లా బాగా ఇష్టం మాట్లాడేది. ఏం చేస్తాను డాలీ? అమ్మ బొట్టు చెడిపోయింటే క్రీమ్ పెట్టి మొత్తం తుడిపేస్తుంది. డాలీ కూడా మీకు ఒక టిప్ ఇచ్చింది చూడండి, క్రీమ్ తో బొట్టు చెడిపోయచ్చు. అదే కదా. అబ్బా వెళ్ళిపోయింది. హ్యాపీనా ఇప్పుడు? డాలీకి కొత్త డ్రెస్సెస్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అవి వేసుకుంటే ఇంకొంచెం హైపర్ యాక్టివ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. పెట్టింది వాళ్ళ అక్క సేమ్ ఇదే కలరే కదా, కొంచెం పౌడర్ బ్లూ కలర్ అది వస్తుంది. డాలీ ఇంకో డ్రెస్ రెడీగా ఉంది నీకు. ఎందుకు తుడిపేసినా, ఎందుకు పెట్టుకుంటాను? ఆ ఎగరడంలో మాకు స్వెట్ వచ్చి అది పోయింది.
లేదు రావడం లేదు, నేనే వస్తా మళ్ళీ. రమ్మంటే వస్తావా? వద్దులే, అక్కడ దుమ్ము అంతా వర్కర్స్ ఉన్నారు, వద్దులే నేనే వస్తా ఫేస్ వాష్ చేసుకొని. నుంచి మేము బయటకు వద్దు అసలు పోయేదే వద్దు. మేము ఉన్నా గానీ జూహి వాళ్ళు గానీ రాలేదు, మాకు చిన్న ఫంక్షన్ ఉన్నది కానీ మేమే వెళ్ళినాం గానీ రాలేదు, పిల్లలు ఎవ్వరు రాలేదు అస్సలు. ఓకేనా? అదిత్ కోసం వెయిట్ చేస్తాను నేను. యాక్చువల్లీ ఇవన్నీ తీసుకోపోలే కదా, కార్ తీసుకుపోయినాడు, బైక్ ఇక్కడ పెట్టే, స్కూటీ ఇక్కడ పెట్టిపోయినాడు. స్కూటీలో ఇవన్నీ పట్టావు. బెడ్రూమ్ అంతా నీట్ గా జూలీ సర్దింది. మేము ఎగిరినాము అంటే మేము కొన్ని అక్కడక్కడ నేను జస్ట్ అదేంటి ఉడతా సాయం చేసినాను అంతే, మిగతా అన్ని జూలీ చేసేసింది. నువ్వేం చేయలే. అబ్బా ఆమె వెనకాల నుండి నేను అంటుంది, నేనన్నా ఒక 2 డ్రెస్సెస్ అట్లా మడత పెట్టినాను. అవ్వప అయితే అది కూడా బుక్స్ కూడా సర్దలేదు. సీరియస్ గా చూస్తా ఉందంటే నేనేం పని చేయడం లేదని చెప్తానవా అని. అస్సలు ఆ స్మైల్ ని నమ్మద్దండి. ఓకేనా? అదే బాయ్ బాయ్. అది అప్పుడే ఎక్స్ప్రెషన్ మారు. హాయ్ బ్రో. మాట్లాడుతున్నాడు బికాస్ ఏదో చెప్పాలంట, అందుకని చెప్పేసి చెప్పు అందరికి. బ్రో నీ థ్యాంక్స్ కూడా నేనే చెప్తా, ఇంకా నువ్వే చెప్పినట్టు బ్రో. ఓకే థ్యాంక్ యూ అందరికి ఎవరైతే విష్ చేసినారు కంపెనీ గుడ్ స్టార్ట్ అవ్వాలనేసి. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్ కూడా వాళ్ళ సైడ్ నుండి. నేనే బై మిస్టేక్ వచ్చినావా? ఇట్లా తగులుతుందేమో. అట్లే అజిత్ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళాడంటే ఆర్డిటీకి వెళ్ళి మన సైడ్ నుండి కొంచెం అమౌంట్ అనేది డొనేట్ చేసి వచ్చామన్నమాట. దాని గురించి నేను ఇంకా డీటెయిల్ గా తర్వాత చెప్తాలేండి. కంపెనీ సైడ్ నుండి అజిత్ డొనేట్ చేశాడు. నేను చేద్దాం అనుకుంటున్నా, బర్త్డే కూడా వస్తా ఉంది కదా. నేను చేసినప్పుడు నేను డెఫినెట్లీ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. మీకు కూడా మీరు చేతనైనంత చేయండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 50 or 100 రూపీస్. మీకు తెలిసిన భార్య కలిసింది ఆమె వచ్చి చెక్ రిసీవ్ చేసుకొని మాట్లాడి అంతా చెప్పా. ఛానల్ గురించి చెప్పినావా? ఓకే ఓకే. సో నెక్స్ట్ వాళ్ళకి ప్రామిస్ చేస్తాను, నెక్స్ట్ వీక్ లోపల ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను వాళ్ళ ఫండ్ రైజింగ్ కి. మా సిస్టర్ పిలుచుకొని వచ్చేసి నా సైడ్ నుండి అజిత్ మాట ఇచ్చేసినాడంటే డెఫినెట్లీ చేస్తాను నేను. డెడికేటెడ్ వీడియో ఇట్లా పిలుచుకొని వచ్చేసి ఆ క్యాంపెయిన్ గురించి వీడియో తీస్తాను అనేసి. సో వాళ్ళు మెయిన్ స్ప్రెడ్ ఆన్ లేదంట, ఐ మీన్ అందరికీ అవేర్ లేదు. సో ఆర్డిటీ అనేది ఎప్పుడో 60 years నుంచి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డొనేషన్స్ అన్ని స్పెయిన్ యూఎస్ నుంచి ఎక్కువ వస్తుంటాయి. సో ఇప్పుడు ఇండియా నుంచి ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయండి చాలా. సో అది మెయిన్ క్యాంపెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఆక్సిజన్ ఇది ఉంది కదా, దానికోసం చేస్తున్నారు వాళ్ళు. మన చేతనైనంత హెల్ప్ అయితే మనం డెఫినెట్ గా చేద్దాం బ్రో. సో దానికి నెక్స్ట్ వీక్ లోపల చేస్తా అని చెప్పారు. పక్కా చేద్దాం. సో అట్లా అప్పుడప్పుడు మంచి పనులు చేయడం తప్పేం అస్సలు కాదనమాట. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో మీకు ఎంత వీలైతే, ఎవరికైనా పర్లేదు, ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి. ఛానల్ చూపించినావా? థ్యాంక్ యూ బ్రో. ఓకే వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి. సో నా దగ్గర ఇంకా మాస్క్ లేదు, నా దగ్గర అక్కడే పెట్టేసి వచ్చినట్టున్నాను. So yeah, thank you so much for watching this vlog, and today's post notification shoutouts goes to, give me a minute, choose. Today's post notification shoutouts goes to Manjula P garu and Kadri Preeti garu. Thank you so much for subscribing andi. And ee roju shoutouts tesin dantlo Manjula Chinni anukunta tana birthday kuda undi, ade shoutout ga vachindi anamata. So na side nundi, mana family side nundi happy birthday. Neeku kuda manchiga enjoy cheyi life, okay na? Yeah, meeru evaraina kottaga chustunte please make sure to subscribe. Alage pakkane unna bell icon hit cheste notifications anni vachestayi. So comment down below meeku em అనిపించింది బ్లాగ్ ఏంటి అని చెప్పేసి. I would feel happy and motivated to do follow me on Instagram for more updates, and I will see you in our next vlog. Stay positive, stay healthy, stay at home, and be kind to everyone. Bye guys.